ఈరోజు కథ తెలివి తక్కువ పులి. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను ఒకరోజు తన ఎద్దులను తోలుకుపోయి పొలం దున్నుకుంటూ ఉండగా ఒక పులి వచ్చి అతన్ని అంతా క్షేమమా అని కుశల ప్రశ్నలు వేసింది. ఆ రైతు దేవుని దయ వలన అంతా క్షేమమే అని చెప్పాడు. పులి మళ్ళీ ఇలా అంది, నీవు క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం. ఇప్పుడు నీ రెండెద్దులను తినమని దేవుడు నన్ను పంపించాడు. దేవుడు ఎలా చెబితే అలా నీవు చేస్తావు కనుక నీ ఎద్దులను నాకు ఆహారంగా ఇవ్వు అంది. పులి ఇలా అనేసరికి రైతుకు చాలా భయం వేసింది. ఏం చేయటమా అని ఆలోచించసాగాడు. అలా ఆలోచించగా రైతుకు ఒక ఆలోచన వచ్చింది. పులిమామ, నీవు చెప్పింది ఏమాత్రం న్యాయం కాదు. ఏ దేవుడైతే నిన్ను నా ఎద్దులను తినమని పంపాడంటున్నావో ఆ దేవుడే నన్ను ఈ ఎద్దుల సహాయంతో భూమిని దున్నుకుని జీవించమన్నాడు. కనుక నువ్వు ఆహారం కోసం ఇంకెక్కడైనా ప్రయత్నించు అన్నాడు. కానీ పులి అందుకు ఒప్పుకోలేదు. అదేమీ కుదరదు. అట్టే ఆలస్యం చేయకుండా వెంటనే ఎద్దుల్ని నా ముందర పెట్టు, లేకపోతే నేనే వాటి పని పడతాను అని దబాయించింది. రైతు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ పులి బాధ ఎలా తప్పించుకోవటం అని. చటుక్కున ఒక ఉపాయం తోచింది. పులిమామ, నీకు ఆకలి తీరటమే కదా కావాల్సింది. ఇంటి దగ్గర నాకు మంచి బలిసిన గేదె ఉంది. కాసేపు ఆగావంటే నేను ఇంటికి వెళ్ళి గేదెని తెచ్చి నీకిస్తాను. ఎద్దుల్ని మాత్రం వదిలిపెట్టు. ఎద్దులు లేకపోతే నాకు బ్రతికే లేదు అన్నాడు. పులికి మాత్రం ఎద్దులే కావాలని లేదుగా. దానికి కడుపు ఎలాగైనా నిండితే చాలు. అందుచేత సరే అలాగే లేవయ్యా, అయితే త్వరగా పోయి నీ గేదెని తోలుకురా అంది. ఇప్పటికీ ఈ గండం గడిచింది కదా అని రైతు ఇంటిదారి పట్టాడు. ఇంటికి చేరుకుని భార్యతో జరిగిన సంఘటనంతా చెప్పి తను గేదెని పులికి ఆహారంగా ఇస్తానని చెప్పి వచ్చిన సంగతి కూడా చెప్పాడు. అంతా విని రైతు భార్య మండిపడింది. చాలులే, నీ మహా తెలివైన పని చేసుకొచ్చావు. గేదెని ఇచ్చేస్తే పిల్లలకు పాలు ఎక్కడి నుంచి వస్తాయనుకున్నావు? అదీ కాక నాకు పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. పాలు లేకపోతే నాకు పరమాన్నం ఎలా వస్తుంది? గేదెని ఇవ్వటానికి ఏమాత్రం వీల్లేదు. కావాలంటే నీ ఎద్దులనిచ్చుకో అని మొండికేసింది. ఓసి వెరిదానా, మన ప్రాణాలు నిలుపుకోవాలంటే అన్నం కావాలి కానీ పరమాన్నం లేకపోతే చచ్చిపోతామా? అన్నం కావాలంటే ధాన్యం కావాలి. ధాన్యం కోసం పొలం దున్ని పండించాలి. పొలం దున్నటానికి ఎడ్లు కావాలి. కనుక ఎడ్లని ఇచ్చుకుంటే మనం పస్తులు ఉండాల్సిందే. కాబట్టి గేదెని ఇచ్చుకుని ఈ ఆపద నుంచి తప్పించుకుందాం. లేదా నీకు ఇంకేమైనా ఇంతకంటే మంచి ఆలోచన వస్తే చెప్పు, అలా చేస్తాను అన్నాడు రైతు. రైతు భార్య బాగా ఆలోచించింది. ఆమెకి మెరుపులా ఒక చక్కటి ఉపాయం తోచింది. సరే, నాకు మంచి ఉపాయం తట్టింది. దానివల్ల మనం ఎద్దుల్ని వదులుకోక్కర్లేదు, గేదెని వదులుకోనక్కర్లేదు. నువ్వు ఇప్పుడే పులి దగ్గరికి పోయి గేదెని నా భార్య తీసుకుని వస్తుంది అని చెప్పు అని రైతును పులి దగ్గరికి పంపింది. రైతు సరే అని పులి దగ్గరికి వచ్చి, ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. నా భార్య గేదెకి పూజ చేసి ఇప్పుడే తెస్తుంది, కొంచెం ఆగు అని అన్నాడు. పులి సరే అంది. ఇంతలో రైతు భార్య చీర బిగించి కట్టి ఒక గుర్రం మీదకెక్కి అక్కడకు వచ్చింది. వస్తూనే పులివైపు చూస్తూ, అబ్బా, ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. మూడో పులి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉన్నాను. నా అదృష్టం కొద్దీ ఈ పులి ఇక్కడ దొరికింది. ఇవాల్టికి నాకు ఈ పులితో పూర్తిగా కడుపు నిండుతుంది అని బిగ్గరగా అంది. ఈ మాటలు పులి చెవిలో పడగానే వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు మొదలుపెట్టింది. రైతు తన భార్య తెలివితేటలకి సంతోషించాడు. మళ్ళీ పులి ఆ ఛాయలకు ఎప్పుడూ రానేలేదు. రైతు తన ఎద్దులతో మామూలుగా పొలం దున్ని పంట పండించుకుంటూ ఉన్నాడు. రైతు భార్య పిల్లలు ప్రతిరోజు పరమాన్నం వండుకుని సంతోషంగా ఉంటున్నారు.